జాబ్ లేకపోతే మేమేం చేయాలి? లోన్ ఎందుకు తీసుకున్నాం అలా? జాబ్ లేకపోతే ఎందుకు ఇచ్చినావు మరి లోన్ పోయినా జాబ్ పోయేటోడికి లోన్ ఎందుకు ఇచ్చినావు మరి నువ్వు? లోన్ ఎవడో నీ చేతికి కాదు సార్, నీ జోబులోకి వెళ్ళి పెట్టలే నేను, తీసుకొచ్చి నువ్వే తీసుకున్నావు కదా. నువ్వు ఈలోగా నాకు బ్యాంక్ ఇచ్చింది కదా. బ్యాంక్ ఇచ్చినాడు, అవును, ఎంప్లాయ్ కాబట్టి అడుగుతున్నాను నేను. ఎంప్లాయ్ చెప్పి అప్డేట్ చెప్పినా కదా ఎంప్లాయ్కి. ఏం అప్డేట్ చెప్పినావు? నేను చెప్పినట్టు కాదు కదా, నేను చెప్పినట్టు చేయాలంటే మరి అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? మరి అటువంటిప్పుడు ఎందుకు ఇచ్చినావు మరి జాబ్ పోయేటోడికి? నువ్వెందుకు తీసుకున్నావా ఫస్ట్? ఫస్ట్ నేను తీసుకొచ్చి నేనేంది? నువ్వెందుకు ఇచ్చినావు ఫస్ట్? నువ్వే తీసుకుంది, నువ్వనేనా ఇచ్చింది ఎవరు? ఫోటో అవును అంటే ఇస్తే తీసేసుకుంటావా? ఇంకా ₹1,00,000 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. జాబ్ పోతే సో నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నాకు మంత్ ఎండ్ వరకు టైం ఇవ్వండి, నేను సెటిల్మెంట్ చేస్తాను. సెటిల్మెంట్ చేద్దాం. ఇది సెటిల్మెంట్ అంటున్నా, ఒకసారి మా సార్ తో మాట్లాడండి సార్. ఆయన రోజు అవుతుందని చెప్పావు కదా, అది అనుకున్నాను. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. అదే 5 నుంచి సార్, అదే సెటిల్మెంట్ చేసుకుంటా అన్నారు కదా సార్. అదే అమౌంట్ లేదు సార్, ఇంకా రాలేదు సార్. అమౌంట్ సార్ ఎప్పుడు వస్తుంది సార్? మనం ఫస్ట్ వీక్ లో కూడా మాట్లాడాం కదా సార్, ఇప్పుడు చేస్తాను లాస్ట్ మంత్ కూడా 30% కావాలంటే 30% అవ్వదు అని, తర్వాత నెక్స్ట్ మంత్ ఇద్దామని మేము ఇంకా ఉన్నాం. కరెక్ట్ గా అంత అమౌంట్ లేదు కదా సార్. ఎంత అమౌంట్ సార్? మీకు షార్ట్స్ కావాలంటే ఇస్తాను సార్ సెటిల్మెంట్ లో. నాకు సెటిల్మెంట్ సార్ అట్లా వేరే నావి అదే సార్, ఇప్పుడు సెటిల్మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో దాని నేను షార్ట్స్ ఏదైతే ఎంత అయితే అంత నేను ఇస్తాను. ఎన్ని షార్ట్స్ కావాలంటే అన్ని 3 or 4 5 6 మాక్సిమం 6 వరకే ఉంటుంది. సార్ రెగ్యులర్ ఇన్కమ్ లేదు ఇప్పుడు. అట్లా రెగ్యులర్ ఇన్కమ్ లేదు సార్ అట్లా నాకు ప్రెజెంట్. మరి ఎట్లా చేస్తా ఉంటారు సార్? సెటిల్ చేస్తాను. సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? మంత్ ఎండ్ ఒకసారి కాల్ చేయండి నాకు. 20 సార్ మంత్ ఎండింగ్ అంటే అప్రూవల్ రాదు కదా సార్. సెటిల్మెంట్ అప్రూవల్ ఈ 2-3 days లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సార్ సెటిల్మెంట్ అమౌంట్. అది అంటే మంత్ ఎండింగ్ వరకు అప్రూవల్ ఇవ్వరు సార్, బిజీగా ఉంటారు కాబట్టి మంత్ ఎండింగ్ అప్రూవల్ ఇవ్వరు. ఈ బిట్వీన్ డేస్ లో అయితే అప్రూవల్ ఇస్తారు సార్. అదే అందుకే అదే అమౌంట్ ఇప్పుడు లేదు సార్. నెక్స్ట్ మంత్ చూద్దాం సార్. నెక్స్ట్ మంత్ ఒకసారి మంత్ ఎండ్ అయితే కాల్ చేయండి సార్. నెక్స్ట్ మంత్ అంటే కాదు కదా సార్, మరి సార్ సిచ్యువేషన్ బాగాలేదు సార్ ప్రజెంట్ అట్లా. లేదంటే ఒక ఈఎంఐ కట్టండి కదా, సిచ్యువేషన్ బాగాలేదు అంటారు కదా. ఈఎంఐ కట్టే 10 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు బాగాలేదు అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు కదా సార్. లోన్ మీరు టైం కడతారంటే సిచ్యువేషన్ బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పాను, లేకపోతే కరెక్ట్ గా బాగాలేదంటే మరి లోన్ తీసుకున్నారు కదా, మరి లోన్ తీసుకొని సిచ్యువేషన్ మారిపోయింది. తీసుకున్నాక మారిపోయిందంటే అరేంజ్ చేయాలి కదా సార్. మరి ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి? ఎట్లా అరేంజ్ చేయాలంటే ఫ్రెండ్స్ అడగాలి, ఫ్యామిలీ అడగాలి. అడిగితే ఇవ్వరు, అది కూడా ఇవ్వరా సార్? అదే కదా. ఎందుకు ఇవ్వరు? మా కాంటాక్ట్ లిస్ట్ మీకు నంబర్ పంపిస్తే అడగండి ఎందుకు ఇవ్వరు. ఎవరు? మీ ఫాదర్ నెంబర్ అని మాట్లాడుతున్నారు. ఫాదర్ కి లియబిలిటీ ఉంటుందా సార్? నేను రిక్వెస్ట్ చేస్తాను ఫాదర్. అవును సార్, మీడియేషన్ మీకేం అవసరం? కస్టమర్ తో మాట్లాడు. అవును, మీ వల్ల కాకపోతే నేను మీ ఫాదర్ హెల్ప్ తీసుకుంటా కదా. మీ వల్ల కాకపోతే పైసలు లేవు, ఇన్కమ్ లేవు అంటారు కదా, జాబ్ ఉందో లేదో పైసలు లేవంటారు కదా, అందుకే నేను రిక్వెస్ట్ చేస్తాను పోయి పేరెంట్స్ కి. పేరెంట్స్ కి ఏం సంబంధం ఉంటుంది సార్? అవును, మరి మీకు సంబంధం, ఇప్పుడు పేరెంట్స్ సంబంధం లేనా సార్? మరి మీరు కట్టాలి కదా. మరి కట్టమని అడగండి. ఎన్ని మంత్స్ అయింది? 4 months అయింది. 4th month సార్. మరి 4th month మీరేమో సార్, మీకేమో రైట్. 4th సార్ రివీల్ చేయొద్దు, అర్థమైందా మీకు? ఏం రివీల్ చేయొద్దు? కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ థర్డ్ పార్టీకి షేర్ చేసే రైట్ లేదు మీకు. అవును, మీరు రూల్స్ మాట్లాడినప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు. రూల్స్ మాట్లాడినప్పుడు మరి లోన్ కట్టకుండా చేస్తే మీ రూల్ మంచిగా ఉందా? మరి రూల్స్ టైం కడతానే కదా సార్, టైం కడతానని తీసుకున్నావు కదా మరి లోన్. మరి నువ్వు కట్టకుండా కాల్ చేసుకుని కాబట్టి దాన్ని ఏమంటారు? మళ్ళా మంచి కడదాం అనుకున్నా వన్ టైం, జాబ్ పోయింది సడన్ గా, ఎక్స్పెక్టేషన్ అని అది. మీ జాబ్ పోతే మేమేం చేయాలి? టైం కట్టాలి కదా మనీ. జాబ్ పోతే నాతో బిజినెస్ డీల్స్ పెట్టుకున్న తర్వాత నాకు ఎఫెక్ట్ అయితే మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా, తెలియదా మీకు? అది అరేంజ్ చేసి కట్టాలి సార్. అది అవును సార్, అరేంజ్ చేసి కడతా. ఇప్పుడు ఎప్పుడు కడతారు? 4 నెలలు అయిపోయింది. 4 months ఈఎంఐ పెండింగ్ ఉంది. 4 months ఈఎంఐ పెండింగ్ ఉంది. 4 months ఈఎంఐ కట్టు. మరి ఇప్పుడు 6 months కి పెండింగ్ ఉన్నాయి. వేరే 6 months కి పెండింగ్ ఉన్నాయి. ఎవరి? అవును సార్, వాళ్ళు రికవర్ చేయడం చేత కాకపోతే ఇప్పుడు వాళ్ళ మేము ఉన్నామంటాం.
చెప్పండి సార్, మీరు ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి. ఏం చేద్దాం అంటే మీరు నేను ప్రాపర్ గా అడుగుతున్నాను, కట్టమని చెప్తున్నాను అంతే. మరి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, టైం పడుతుంది అని చెప్పినా కదా. టైం పడతా అంటే ఆల్రెడీ టైం ఇచ్చిన కదా 4 months, 4 నెలలు ఏమో పెండింగ్ ఉన్నాయి. మీరు కాల్ చేసి అప్డేట్ తీసుకోలేదు నా దగ్గర. ఆ నా ప్రొఫైల్ పైన మీరు డిఎండి పెట్టారా? డిఎండి ఎందుకు పెడతాం, పైసలు కలెక్ట్ చేయాలి కదా. టైం ఇచ్చినట్టు నాకు డిఎండి ఇప్పుడు మీరు చెప్పిన టైంకి చేసినాం కాల్, వాళ్ళకి చేసినాం. ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా, నాకు జాబ్ ఇట్లేదు. లాస్ట్ మంత్ ఎందుకు కట్టలే? లాస్ట్ మంత్ ఇట్లే ఉందా మన 6 నెలలు కదా, 1 year కానీ జాబ్ లేదు నాకు. జాబ్ లేకపోతే మేమేం చేయాలి? లోన్ ఎందుకు తీసుకున్నాం అలా? జాబ్ లేకపోతే లోన్ జాబ్ బయటోడికి లోన్ ఎందుకు ఇచ్చినావు మరి నువ్వు? లోన్ ఎవడో నీ చేతికి కాదు సార్, నీ జాబ్ లెక్కలు పెట్టలే, నేను తీసుకొచ్చి నువ్వే తీసుకున్నావు కదా. నువ్వు ఈలోగా నాకు బ్యాంక్ ఇచ్చింది కదా. బ్యాంక్ ఇచ్చినాడు, అవును, ఎంప్లాయ్ కాబట్టి అడుగుతున్నాను నేను. ఎంప్లాయ్ చెప్పి అప్డేట్ చెప్పినా కదా ఎంప్లాయ్కి. ఏం అప్డేట్ చెప్పినావు? నేను చెప్పినట్టు కాదు కదా, నేను చెప్పినట్టు చేయాలంటే మరి అటెండప్పుడు ఎందుకు తీసుకున్నావు? మరి అటువంటిప్పుడు ఎందుకు ఇచ్చినావు మరి జాబ్ బయటోడికి? నువ్వెందుకు తీసుకున్నావా ఫస్ట్? ఫస్ట్ నేను తీసుకొచ్చి నేనేంది? నువ్వెందుకు ఇచ్చినావు ఫస్ట్? నువ్వే తీసుకుంది, నువ్వనేనా ఇచ్చింది? ఫోటో అవును అంటే ఇస్తే తీసేసుకుంటావా? ఇంకా ₹1,00,000 ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? ఏం మాట్లాడుతారు సార్ మీరు? అవును వస్తే తీసుకున్నావు కదా అన్సెక్యూర్ లోన్. వినండి, అన్సెక్యూర్ ప్రోడక్ట్ మీరు వస్తున్నారు, కస్టమర్ జాబ్ పోతుందని తెలియకుండా ఇస్తున్నారు, మీకు ఐడియా లేదా? ఇది నాలెడ్జ్ లేదా మీకు? అరే నాకు తెలుసా నీ జాబ్ పోతుందని? నువ్వు దొంగవా నాకు తెలుసా? అవును ఇదే అంటే మరి. అవును నీట్ గా మాట్లాడండి సార్. నేను నీట్ గానే మాట్లాడుతున్నా, మన తెలుసా అది ఇది అంటే ఎట్లా మాట్లా మన? అవును సార్, అంత అడ్వాన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దొంగని అడ్వాన్స్ ఎందుకంటే మాకు తెలుసా అంటే తెలుసా? జాబ్ పోతాను ఏం తెలియదు కదా. అవును వినండి సార్, ఆన్ టైం పేమెంట్ కడదామని తీసుకుంటారు ఏ కస్టమర్ అయినా. జాబ్ పోయి 1 year కానీ జాబ్ పోయింది, నేను 6 నెలలు మొత్తం కంప్లీట్ పేమెంట్ కట్టినా, ఇప్పుడు ప్రజెంట్ నేను కట్టలేని పొజిషన్ లో మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను 2 months ఆగినా కదా, 3 months కూడా ఆగినా, 4th month ఇంకా 1 year ఆగాల. ఇంకా మీరేమంటారు? మీకు తెలియదా? ఫాదర్ నంబర్ రిక్వెస్ట్ చేస్తా. అవును 1 year ఇంకా 1 year ఆగాల, 1 year ఆగాల. వినండి సార్, నా లోన్ డీటెయిల్స్ మీరు వేరే పర్సన్ కి షేర్ చేసి రైట్ ఏముంది మీకు చెప్పండి ఫస్ట్. నువ్వు కడితే ఎవరేమన్నారు? కట్టకుండా చేస్తా అంటే మరి హెల్ప్ తీసుకుంటారు. మరి వాళ్ళ హెల్ప్ ఏం తీసుకుంటారు మీరు? అవును తీసుకుంటారు, నీ కట్టకుండా చేత కాకపోతే తీసుకుంటారు. మరి అవును సార్, పైసలు వదిలేసుకోవాలా, డబ్బులు వదిలేసుకోవాలా? ముందు చెప్పినావా? నాకు కట్టడం చేత కాకపోతే, కస్టమర్ కట్టకపోతే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని దాంట్లో ఉంటది చెప్పారా నాకు? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ, చదువుకో అక్కడ. ఎక్కడ ఉంటాయి? అవును రూల్స్ అండ్ రెగ్యులేషన్, లోన్ తీసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి అక్కడ. నేను ఆల్టర్నేట్ నెంబర్స్. వినండి సార్, టర్మ్స్ అండ్ కండిషన్ టాప్ టు బాటమ్ చదివిన పాయింట్ ఎక్కడ దొరకలేదు నాకు, చెప్పండి. ఎందుకు దొరకదు? మంచి చదివితే ఉంటాయి అక్కడ. నేను మొత్తం భూత మంచి సార్ మంచి చదివితే ఉంటాయి అక్కడ. పెట్టుకొని చూసిన, ఎక్కడ కనబడలేదు నాకు. మళ్ళీ పెట్టుకొని చూడు భూతద్దం, మళ్ళీ పెట్టుకొని క్లియర్ గా చదువు, అక్కడ ఉంటాయి. నేను కట్టకపోతే నా కేసు డీటెయిల్స్ థర్డ్ పర్సన్ షేర్ చేస్తాను. ఓకే, వెళ్ళి మా పేరెంట్స్ దగ్గర రికవరీ చేస్తా అని చెప్పేసి ఆ పాయింట్ నాకు ఎక్కడ మెన్షన్ చేయలేరు, మీరు ఎట్లా చెప్తున్నారు? ఏజెంట్ రాడా మీ అడ్రస్ కి? ఏంది సార్? అది కాదు సార్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉన్నారా, పైసలు కట్టడానికి ఉన్నారా? చెప్పండి. ఆర్గ్యుమెంట్ నేను స్టార్ట్ చేయాలి, మీరు స్టార్ట్ చేయాలంటే నేను 1 year వరకు నువ్వు ఆగు అంటే కాదు అది. ఓకేనా? 4 months చెప్పి నాకు టైం పడుతుంది సార్, ఆగండి టైం కదా. అవును నెక్స్ట్ మంత్ వరకు టైం ఇవ్వరు, ఆల్రెడీ ఇచ్చిన టైం. ఓకేనా? క్లోజ్ చేయవు. ఇప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర. లేవంటే ఎట్లా అవుతుంది? నువ్వు జస్ట్ లేవని క్యాజువల్ గా చెప్పేస్తున్నావు అలా. క్యాజువల్ గా చెప్పి అవును లేవని ఎట్లా చెప్తున్నావు? మరి లేవు, శాలరీ లేదు, కట్టినావు కదా 9th month, బిఫోర్ మంచిగా కట్టినావు కదా. కట్టినా అంటే 1 year నుంచి జాబ్ లేదని చెప్తున్నావు, బిఫోర్ మంచిగా కట్టినావు కదా సార్. ఏ కస్టమర్ కూడా జాబ్ పోగానే మొత్తం డైరెక్ట్ చేతులు ఎత్తాడు, ఫ్రెండ్స్ తోనో ఎవరితో అడిగి అడ్జస్ట్ చేసి కొన్ని. అవును ఇప్పుడు కూడా అడిగి నేను సెటిల్మెంట్ చేస్తా, క్లోజ్ చేసేసుకో, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాయి. అవును సార్, సెటిల్మెంట్ అమౌంట్ ఉండాలి కదా. అరేంజ్ చేయండి కదా. అరేంజ్మెంట్ అవ్వట్లేదు, అదే చెప్తున్నా. లాస్ట్ మంత్ మాట్లాడినామా? నాకు 30% సెటిల్మెంట్ కావాలని అడిగినావా? ఓకేనా? ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పినా, మళ్ళీ ఈ మంత్ అయిపోయింది, మంత్ కూడా అయిపోతుంది, మరి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. మరి టోటల్ ఎంత ఉంది? టోటల్ ఎంత ఉంది? 98,890 ఉంది. 98,890. సెటిల్మెంట్ ఎంత అంటున్నారు మీరు? సెటిల్మెంట్ 70,000 వస్తుంది. 4 close సెటిల్మెంట్ ఇంకోసారి చెప్పండి. 4 close వచ్చేసి 88,000 వస్తుంది. 4 close విత్ యూనివర్సిటీ సెటిల్మెంట్ 70,000. అవును 70K వస్తుంది. డిస్కౌంట్ ఎక్కువ అయిపోతుంది సార్. అది డిస్కౌంట్ ఎక్కువ అయితే ఆ డిస్కౌంట్ అమౌంట్ కూడా కట్టేస్తాయి. దానికోసం టైం అడిగాను సార్ మీకు. సార్ దానికోసం కదా టైం అడిగేది. దేనికోసం టైం? ఇంత అమౌంట్ కట్టలేకపోతున్నాం కాబట్టి టైం అడిగి. అవును ఈఎంఐ కట్టు కదా, 9 ఏళ్ళు ఉంది ఈఎంఐ కట్టు కావాలంటే. ఈఎంఐ లేదు సార్, ఇంకా టైం ఉంది కదా. ఎప్పుడో క్రాస్ అయిపోయింది జమానాల. అవును సార్, ఇప్పుడు నేను షార్ట్స్ ఇస్తా, సెటిల్మెంట్ చేసి
ఫైనల్ అమౌంట్ చెప్పి షార్ట్స్ ఇస్తా, షార్ట్స్ కట్టాయి ఇప్పుడు 10,000 నేను 15,000 రెగ్యులర్ గా ఈఎంఐ ఒక డికేడ్ కట్టిన తర్వాత ప్రజెంట్ ఏమైందంటే నాకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి ఈఎంఐ ఆన్ టైం పేమెంట్ కట్టలేకపోతున్నా. లియబిలిటీ కంప్లీట్ చేసుకోవడానికి సెటిల్మెంట్ కి వెళ్తున్నా. సెటిల్మెంట్ మీరు అబోవ్ 70% చెప్తే, అరౌండ్ 70% చెప్తే కట్టే పొజిషన్ నేను లేడని చెప్తున్నా మీకు. కట్టే పైసలు సార్, మనీ తీసుకొని కట్టే పైసలు లేదు, నా పరిస్థితి ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే అవన్నీ యాక్సెప్ట్ చేయరు బ్యాంకు. యాక్సెప్ట్ ఓకేనా? చేయకపో సార్, మీరు అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ మీరు పంచినప్పుడు మీకు ఐడియా లేదా? కస్టమర్ కి అందరు ప్రైవేట్ జాబ్ లకి పంచుతున్నాం లోన్స్, వాడు జాబ్ పోతుందా ఫ్యూచర్ లో మీరు గెట్ చేసుకున్నారు కదా. అవన్నీ ఇగో పైసలు తీసుకున్నప్పుడు పైసలు మీరు కడతానని తీసుకుని ఇప్పుడు జాబ్ పోయింది, అవన్నీ కాదు సార్ అవన్నీ. అవన్నీ కదా సార్, మీకు ఆ. మీరు వినే పొజిషన్ లేదు అది చెప్పండి కానీ ఉన్న వినే fact పొజిషన్ చెప్పండి సార్. అవును వినము టైం మరి. పడుతుంది నాకు. కాదు వినము, మీరు చెప్పింది ఎట్లా మీరు అన్ని చెప్పుకుంటా పోతే 1 year 2 years వరకు వెయిట్ చేయాలా చెప్పు. మరి ఏం 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 చేద్దామంటారు చెప్పండి మీరు. నాకు ఏం చేద్దామంటే సెటిల్మెంట్ చేసుకొని కట్టేసే అమౌంట్, ఇప్పుడు లేదంటే మీరు ఏం ఈఎంఐ కట్టు అంతే. చెప్తున్నారంటే ఐదర్ నేను ఉమ్. చెప్పిన దానికి ఒప్పుకో, లేదంటే కుదరదన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ అవును నేను ఏం కుదరదు. చెప్తున్నానంటే వినండి, లాస్ట్ మంత్ కూడా కట్టలేదు, ఈ మంత్ కట్టలేదు, నాకు ఖచ్చితంగా ఒక ఈఎంఐ అప్డేట్ చేయని చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆన్ కాల్ లో మీరు థ్రెటనింగ్ ఎందుకు ఇస్తారు చెప్పండి. ఎందుకు రిటర్న్ చేసినాం? నేనేమి తిట్టలేదే. పేరెంట్స్ కి చెప్తా అని నేను చెప్పి ప్రాపర్ గా threatening ఎందుకు ఇచ్చారు అవును చెప్పండి first? అవును మీకు కట్టడం చేత కాకపోతే నేను పేరెంట్స్ కి హెల్ప్ తీసుకున్నా అని చెప్తున్నా అంతే. పేరెంట్స్ కి లియబిలిటీ ఎట్లుంటుంది సార్? ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా చదువుకోరు. మాట్లాడుతున్నా అంటే మరి ఇప్పుడు నీ వల్ల కావట్లేదు, ఎవరు కడతారు? పక్క వాళ్ళు కడతారా? నీ ఇంటి పక్కన వాళ్ళు కడతారు వచ్చి అవును పైసలు? సార్, మీరు లోన్ తీసుకుంటే మీ ఆ, బ్రదర్ కడతాడా? ఆ? కడతాడు. నా వల్ల కాకపోతే కడతాడు. అవును ఏంటండి? అవును ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోతే మా బ్రదర్ కడతాడు. మీ బ్రదర్ కాదు సార్, నేను లీగల్ ఆ, పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నా. మీరు ఆ, క- కట్టలేకపోతే మీ అవును బ్రదర్ కి లియబిలిటీ వెళ్తుందా? అవును కడతారు. ఆ, నేను మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగట్లేదు సార్, నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. మీరు అవు- కట్టలేకపోతే అవును సార్. మీ ఇప్పుడు బ్రదర్ కడతాడా అవును లీగల్? చెప్పి కట్టిపించాలి. అవును నువ్వు అంటే మీ పేరెంట్స్ తెలియకుండా నువ్వు తీసుకున్నావు అయితే పైసలు. పేరెంట్స్ కి ఏం ఆ, చెప్పాలి? లోన్ తీసుకుంటే పేరెంట్స్ చెప్పాను, అదే చెప్పానా? ఏంటి సార్? అవును ఇప్పుడు నీ దగ్గర మనీ లేవు, జాబ్ లేదు, జాబ్ లేనప్పుడు నువ్వు అడుగు కదా, అడుగు తీసుకో. అవును సార్, అడగడానికి అడిగేది ఏమైతుంది? మంచిది ఎవరు ఇప్పుడు అడగ యాక్చువల్ అడగ పాయింట్ ఏంటంటే, ఒకటి వినండి, మీరు ఏదైతే థ్రెటనింగ్ లాంగ్వేజ్ ఇస్తున్నారో, ఓకేనా, మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా అన్నట్టు మాట్లాడుతున్నారో, ఇది కరెక్ట్ వే కాదు. చెప్తానులే, నేను రిక్వెస్ట్ చేస్తానన్నా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదు, చేస్తానన్నా. ఆ, ఒకటేనా ఆ. రిక్వెస్ట్ఫుల్ గా నా ప్రైవసీ బ్రేక్ చేయడం, ఓకేనా, ఫోర్స్ఫుల్ గా ప్రైవసీ బ్రేక్ మరి చేయడం రెండు ఒకటే. అక్కడ మీరు కట్టు ప్రైవసీ మరి మీరు డ్యామేజ్ కట్టండి మీరు కట్టండి కదా మరి. అవుతుంది. మరి లాస్ట్ మంత్ కడతాన్నారు, ఈ మంత్ మళ్ళీ ఈ మంత్ కట్టకపోతే కూడా. డ్యామేజ్ చేస్తారా ఆ, ప్రైవసీ మీరు? ఆ, కట్టకపోతే నెట్ మరి మీరు కడతారని చెప్పేసి ఇప్పుడు కడతానని చెప్పేసి కట్టకుండా అంటే దాన్ని ఏమంటారు మళ్ళా? నేను కడతాను, మీకు క్లియర్ కట్ గా పీటీపీ ఇవ్వలేదు కానీ సెటిల్మెంట్ చేసుకుంటాను మీ అప్పుడు సెటిల్మెంట్ చెప్పండి అని చెప్పాను. మీరు 70,000 అవునవును చెప్తున్నారు. 70,000 పాసిబుల్ లేదు సార్, ఒక 70,000 మీకు కావాలంటే నాకు టైం పడితే టైం చూసుకుని కడతా అని చెప్తాను. సరే ఎందుకంటే సరే నేను ఎంటర్ డినై చేసి 70 కట్టని చెప్పేసి. 70 కాదు 65 ఆర్ 60,000 క్లోజ్ చేస్తా. 60 కాదు సార్, ఆ, మీరు ఉమ్. ఒకటి మీరు నన్ను ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ నేనేం సిచ్యువేషన్ చేస్తున్నా? నేనేం చేయలేదు. నేను ఏతుందో రిక్వెస్ట్ చేస్తున్నా కట్టమని అంతే. ఆ, రిక్వెస్ట్ ఆల్రెడీ నాకు దమ్కి ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ అంటారు సార్ మీరు? ఏం దమ్కి ఏమి ఇచ్చినా నేనేం రూడ్ గా మాట్లాడలేదు కదా ఏమి. రూడ్ గా ఆ, మాట్లాడుతున్నా దమ్కి అరే ఇస్తారు. ఆ, ఆ. నా ప్రైవసీని బ్రేక్ చేస్తాం, ఓకే, మీకు చేతన అవ్వట్లేదని మాట్లాడుతారు మీరు. మరి అవట్లేదు అంటే మరి నేను కట్టమన్నప్పుడు నా దగ్గర లేవు, జాబ్ లేదు అని చెప్తే మరి ఎవరు కడతారు మరి చెప్పండి పైసలు? పేరు ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు వైబ్? ఆ, అవును. ఆన్ రోల్ ఎంప్లాయేనా? ఉమ్. ఎక్కడ సార్ మీది? ఆ, ఎక్కడ? పూణే సార్. పూణేలో కూర్చొని మీరు కస్టమర్ కాన్కల్లో దమ్కిస్తురా? దమ్కి అరే సార్ నా జాబ్ ఇది, దమ్కి ఏమి? దమ్కియడం అవును మీ జాబా? అవును కస్టమర్ థ్రెటన్ చేయడం మీ జాబా? దమ్కి ఏమి అవును. ఇప్పుడు మీరు కడతానని కట్టకపోతే దాన్ని ఏమంటారు మళ్ళీ? ఫాల్స్ ఇగో ఏమంటారు మరి? ఫ్రాడ్ కస్టమర్ అని చెప్పరా? ఫ్రాడ్. ఆ, ఇప్పుడు ఫ్రాడ్ ప్రతి ఆన్ కస్టమర్ టైం కట్టినోడు సడన్ 3 గా months కాదు, మైనస్ 3 5 months మళ్ళీ 3 months కట్టలేకపోతే కట్టలేదు. ఫ్రాడ్ అది? ఆల్రెడీ ఎన్పిఏకి వెళ్ళిపోయింది, ఫ్రాడ్ కస్టమర్ కింద వేసేది సార్ మన ఎన్పిఏ. ఫ్రాడ్ అంటే మా ఐడియా ఉందా? డెఫినేషన్ చెప్పండి ఫ్రాడ్ అంటే. కాదు మరి ఏం చేసినావు మళ్ళీ కట్టకుండా 3 months నుంచి 1 రూపాయి లేదా? తింటున్నా కదా. తింటుంటే ఆ, మరి తింటున్నప్పుడు లోన్ తీసుకున్నావు, లోన్ కట్టాలి. 8,000 లేవా నీ దగ్గర కట్టడానికి? మీరు ఏం పాయింట్ మేక్ చేయాలి? మీరు ఆర్గ్యుమెంట్ ఏం ఏ ఫిక్స్ చేయాలనుకుంటారు? ఆర్గ్యుమెంట్ కాదు, పైసలు టైంకి కట్టడానికి తీసుకున్నప్పుడు తెలుసు, కట్టడానికి ఏమైంది అంటున్నా నేను. నాకు కట్టడానికి తెలుసు, కట్టడానికి జాబ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్తున్నాను ప్రజెంట్. జాబ్ లేవు, తినడానికైతే తింటున్నాం కదా ఎవ్రీ మంత్. తింటే మరి తింటే తినడానికి వస్తుంది, మరి కట్టడానికి ఏమైతుంది మళ్ళీ ఇవి? తినడానికి ఏముంది సార్? సరుకులు ఉంటే సరుకులు తింటాం. సార్ అవన్నీ కాదు సార్, అవన్నీ తినకపోతే మీరు చచ్చిపోమా? ఇగో అవన్నీ కాదు సార్. ఇప్పుడు ఈఎంఐ కట్టు అని చెప్తున్నా కదా. ఈఎంఐ టైం పడుతుంది, నాకు క్లియర్ కట్ గా టైం ఎందుకు అవుతుంది? పని చేసుకో. టైం ఎందుకు అవుతుంది సార్? టైం అన్నీ కాదు సార్. ఇప్పుడు నాకు ఈఎంఐ కట్టు. ఈఎంఐ లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే జాబ్ లేదు దగ్గర, టైం తీసుకుని కట్టాను. జాబ్ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? 1 year నుంచి జాబ్ సర్చ్ చేయలేదా? జాబ్ సర్చింగ్ లో ఉన్నా సార్ నేను. 1 year నుంచి నువ్వు ఇంటర్వ్యూ పోతే జాబ్ దొరకలేదు నీకు? సార్ ఇప్పుడు అన్ని మీ జాబ్ లా ఉండవు సార్, ఓకే, అన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎక్కడ ఉంటారు మీరు? ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఎక్కడ? హైదరాబాద్ లో గచ్చిబౌలి.
కంపెనీ నేమ్ ఏరియా కంపెనీ నేమ్ అడుగుతారేం సార్? ఏరియా ఇక్కడ ఏరియా గచ్చిబౌలి. లొకేషన్ పెట్టండి ఒకసారి. ఐడి కార్డు పెట్టండి మీరు నాకు. మీ లొకేషన్ పెట్టండి first. మీ ఐడి location. పెట్టండి మీరు ఒకసారి. ఆ, ఐడి కార్డు. మీ లొకేషన్ పెట్టు సార్ నేను ఫస్ట్. అరే మీకు తెలియని పర్సన్ ఎట్లా పెడతా సార్ లొకేషన్? మీరు ఏం అడుగుతారో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు నీకు కాల్ చేసినామంటే ఎందుకు కాల్ చేసినాం? కస్టమర్ కాబట్టి కాల్ చేసినాం కదా. నా డీటెయిల్స్ థర్డ్ పార్టీ దగ్గర ఉండొచ్చు, ఎవరి దగ్గర ఉండొచ్చు. నేను ఎట్లా పంపుతా ఐడి లొకేషన్? సార్ ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేదా చెప్పండి. పేమెంట్ టైం పడుతుంది సార్. క్లియర్ టైం అవుతుందంటే కాదు కుదరదు. ఇప్పుడు నాకు పేమెంట్ కావాలి. నా దగ్గర పేమెంట్ లేదు. ఇప్పుడు పేమెంట్ లేదంటే కుదరదు సరేనా. కస్టమర్ ఉన్నావు కదా, నేను రికవరీ చేస్తాను పేమెంట్. ఓకేనా? కష్టం కడతానని చెప్పేసి ఇట్లా ఫాల్స్ కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఫాల్స్ వినండి. అవును, అదే చేస్తావు. ఫాల్స్ కమిట్మెంట్ ఎప్పుడు లేదు. క్లియర్ కట్ గిఫ్ట్ సెటిల్మెంట్ చేసుకుంటా చెప్పిన. సెటిల్మెంట్ చేస్తే 60,000 ఇస్తా. రైట్ నౌ 60,000 కి ఇస్తా, క్లోజ్ చేయి అని చెప్తాను. 60,000 ఇప్పుడు మీరు చెప్పినంత అమౌంట్ కాదు సార్. ఈఎంఐ కట్టి 8,000, 60,000 లేకపోతే ఇక్కడ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేవు సార్. జాబ్ పోయింది, ఎట్లా కట్టాలి చెప్పండి? జాబ్ లేకపోతే నేనేం చేయాలి? నేను కట్టాలి పైసలు. జాబ్ లేదని చెప్తాను. రోజు ఒక 4 months నుంచి అర్థమైంది సార్. ఓకేనా? నువ్వు ఇంటెన్షనల్ గా మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.